వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని మనం ప్రార్థించుకునే గణనాథుడు, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు అని మనం వివిధ నామాలతో పూజించుకునే వినాయకుడు ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతము తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది. ఐశ్వర్య గణపతిగా, ఏకశిలా గణపతిగా పిలుచుకుంటూ ఉంటారు. పశ్చిమ చాళుక్య సామ్రాజ్యానికి చెందిన సమయంలో ఈ యొక్క గణపతిని చెక్కినట్టుగా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన రాజు తైలపుడు అనే రాజు ఈ యొక్క గణపతి విగ్రహాన్ని చెక్కించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఏకశిలా విగ్రహాన్ని తైలపుడు అనే రాజు చెక్కించాడు. అప్పుడు ఆవంచను రాజధానిగా చేసుకొని పాలించేవాడు. ఈ రాజవంశం సుమారు 200 సంవత్సరాలకు పైగా ఆవంచను రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినట్టుగా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ప్రస్తుతం గుల్బర్గా జిల్లాలోని బాదామి రాజ్యానికి చెందిన రాజు విక్రమాదిత్యుడు పరిపాలించాడు. ఈ విక్రమాదిత్య కుమారులే సోమేశ్వరుడు మరియు తైలపుడు. క్రీస్తు శకం 1113లో తైలపుడు తన రాజధానిని ఆవంచకు మార్చాడు. ఆ సమయంలోనే ఈ యొక్క గణనాథుని యొక్క నిర్మాణం చేపట్టడం మొదలైనట్టుగా చెప్తారు. ఈ యొక్క గణనాథుడు 24 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు కలిగి ఉన్నాడు. ఈ గణనాథుని యొక్క విగ్రహం ఉన్న ప్రాంతము సుమారుగా 6 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వినాయకుడి యొక్క చుట్టుకొలత మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆ యొక్క రాతికి, గ్రానైట్ రాతికి చెక్కబడి ఉందో ఆ గ్రానైట్ రాతి యొక్క చుట్టుకొలత చూసుకున్నట్టయితే 56 ఫీట్లుగా ఉంటుంది. మనము ఏ పని చేసినా తొలి పూజ గణనాథుడికే చేస్తాము. ఈయనకు గరిక అంటే మహా ఇష్టం. గరికను దేవతా మూలికగా చెప్తారు. అర్చక పుష్పం అని కూడా పిలుస్తారు. 21 రకాలైన ఆకులతో గణనాథుణ్ణి పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గణపతిని మైసూరు నుంచి వచ్చిన కొంతమంది వేద పండితులు ఐశ్వర్య గణపతిగా చెప్పారు. ప్రస్తుతం ఈయన ఆలయం లేని గణపయ్యగా ఉన్నారు. గుండు గణపతి లేదా ఐశ్వర్య గణపతిగా కూడా పిలుచుకుంటారు. ఈ గణనాథుడి యొక్క విగ్రహం చెక్కబడిన ఈ ప్రాంతం దుందుబి నదికి సమీపంలో, అంటే తీరంలో ఉంది. విక్రమాదిత్యుడు మరణించిన తర్వాత ఆయన కుమారులు అధికారం కోసం కొట్లాడడం మొదలెట్టిన తర్వాత ఈ యొక్క గణనాథుని యొక్క శిల్పి నిర్మాణం ఆగిపోయింది. ఎందుకంటే ఈ రాజుల మధ్య మొదలైన కొట్లాట ఒక కారణమైతే, అంతలోనే ముస్లిం దండయాత్రలు దక్షిణాదిపై జరిగాయి. మాలిక్ కాఫర్, ఖిల్జీలు, తుగ్లక్లు మొదలగు వాళ్ళు దక్షిణ భారతదేశంపై దండయాత్రలు చేయడంతో ఇక్కడ ఉన్న రాజులలో ఐకమత్యం లోపించడం వల్ల రాజ్యాలు కోల్పోయి అధికారం కూడా కోల్పోయారు. అందువల్లనేమో ఈ యొక్క గణనాథుని యొక్క ఆ విగ్రహాన్ని పూర్తిగా చెక్కించలేకపోయారేమో అని కొంతమంది అభిప్రాయం.
ఈ యొక్క విగ్రహం చాలా అరుదైన విగ్రహం. గణనాథుడు లలితాసనంలో కూర్చున్నట్టుగా చెక్కబడి ఉంది. ఈ యొక్క విగ్రహానికి విరిగిన దంతం, లడ్డూలు ఉన్నాయి. అయితే ఈ యొక్క గణనాథుని చెక్కడానికి గ్రానైట్ రాయిని శిల్పులు ఎంచుకున్నారు. నాగయజ్ఞోపవీతం కూడా ఈ గణపయ్యకు ఉంది. చిన్నారులు అక్కడ మాకు సిద్ధి బుద్ధులను ఇవ్వమని వినాయకుడి ముందు గుంజీలు తీస్తూ ఉన్నారు. ఆ గుంజీలు తీయడం అనేది ఒకప్పుడు మన గురువులు మన చేత చేయించేవారు. అది శిక్షించడం అనుకునే వాళ్ళం అప్పట్లో. కానీ ఆ గుంజీలు తీయడంలో కూడా జ్ఞానాన్ని సముపార్జించడం కోసం, మెదడును చురుకుదనం చేయడం కోసం అని చాలా కాలం తర్వాత నాకు తెలిసింది. ఈ గణనాథుడు చుట్టూ వస్త్రం కూడా చుట్టబడి ఉంది. ఎందుకంటే మనం ఎవరికైనా దేవతలకు వస్త్రాలు సమర్పించుకుంటూ ఉంటాము. అదేవిధంగా గణనాథునికి పంచెలాగా గణనాథుడి విగ్రహం చుట్టూ పంచెను కూడా కట్టించడం జరిగింది. హాలుడు అనే ఒక పురాతన కవి గాథాసప్తశతి అనే గ్రంథం రాసినప్పుడు ఆ గ్రంథంలో వినాయకుడి యొక్క విగ్రహాలు ఎలా ఉన్నాయి, విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎలాగా, ఏ విధంగా ఏ రూపంతో ఏర్పాటు చేశారు అనేవి కూడా ఈ గాథా సప్తశతిలో రాయబడి ఉన్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. వందల ఏళ్ళుగా ఉన్నది కావున పూజకు నోచుకోకుండా చాలా ఏళ్ళు ఉన్నది కాబట్టి శాంతి పూజలు చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ అక్కడ ఒకసారి దర్శించినప్పుడు అక్కడ కొన్ని శాంతి పూజలు చేసినట్టుగా స్థానికుల వల్ల తెలిసింది. శాంతి పూజలు చేసిన తర్వాత ఆలయ నిర్మాణం చేపట్టలేకపోయారు. కారణం ఏంటో తెలియదు. అయితే గణపతి యొక్క ప్రాశస్త్యం దెబ్బతినకుండా గుడి నిర్మాణం అనేది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఏదైనా పర్వదినాలలో మాత్రమే భక్తులు ఈ గణపయ్యను దర్శించుకొని ధూపదీప నైవేద్యాలు ఇస్తూ ఉన్నారు. మిగతా సమయాల్లో ఎవరైనా భక్తులు తమ వంతుగా వెళ్ళి దర్శించుకుంటేనే ఇక్కడ ధూపదీపాలు జరుగుతాయి. మిగతా సమయంలో ధూపదీపాలు జరుగుతున్నట్టుగా నాకైతే అనిపించలేదు. హిందూ మతంలో ప్రణవ మంత్రమైన ఓంకార స్వరూపమే వినాయకుడు అని అంటారు. షట్చక్రాల్లో మొదటిది అయిన మూలాధార చక్రానికి అధిపతిగా వినాయకుడు ఉంటారు. శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధ మతాలలోనూ చైనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండోనేషియా దేశాల్లో కూడా గణనాథుణ్ణి విధిగా పూజిస్తారు. ఈనాటికి కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది అక్కడ గణనాథుడి యొక్క కళ్ళు ఎవరో భక్తుడు వెండితో తయారు చేయించి అక్కడ సమర్పించారు. అంటే ఈ గణనాథుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ భక్తుడికి ఉన్న సకల కష్టాలు తొలగిపోయాయి అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా నేను భావిస్తాను. ఇక్కడ పర్వదినాల్లో, పండగల్లో మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అక్కడ షెడ్ వేయడానికి కొంత ప్రయత్నం అయితే జరిగినట్టుగా నాకు అనిపించింది. కానీ తర్వాత కాలంలో ఆ షెడ్డు నిలవలేదు అని అక్కడున్న వాళ్ళని అడిగితే కొంతమంది చెప్పారు. ఈ గణనాథుని ఆటంకాలు తొలగించే వాడిగాను, కళలకు, శాస్త్రాలకు అధిపతిగాను, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగాను భావించి పూజిస్తారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తును తన ఉదరంలో ఉంచుకున్నందుకు ఆయనను లంబోదరుడు అని పిలుచుకుంటారని బ్రహ్మాండ పురాణంలో రాయబడింది. ఋగ్వేదంలో చెప్పినట్టుగా బ్రాహ్మణస్పతిని వేదకాలపు గణపతిగా
పరిగణిస్తారు. విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, గణపతి, గణేశుడు, ఏకదంతుడు అనే రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. గణేశుడి వాహనం ఎలుకగా చెప్తారు. మొట్టమొదటగా మత్స్య పురాణంలో ఎలుకను వాహనంగా చెప్పారు. గణేశుడి యొక్క తొండం ఓంకారానికి సంకేతం. ఏనుగు తల జ్ఞానానికి, యోగానికి చిహ్నం. మనిషి శరీరము మాయకు, ప్రకృతికి చిహ్నం. చేతిలో పరశవు అజ్ఞానమును ఖండించుటకు చిహ్నం. చేతిలో పాశము విఘ్నాలను కట్టిపడేసేందుకు చిహ్నంగా చెప్తారు. ఇంత క్రితం చేసినటువంటి రాజకీయ నాయకుల్లో ఆవంచ లక్ష్మారెడ్డి ఇక్కడ స్థానికుడు, మినిస్టర్గా ఉండి ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి, ఇంత ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మహా గణపతిని కనీసం ఆయన రోడ్డు కూడా వేయించలేకపోయారు. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. కనీసం రాజకీయ నాయకులు మరి చేయకపోతే ఇంకెవరు మామూలు చేస్తారా? భక్తులు ఉన్నారు, మస్తు భక్తులు వచ్చేపోయాను, కానీ వాళ్ళను ఆ భక్తులను ఒక రకంగా ఒక వీలుగా తీసుకుపోయే వాళ్ళు కావాలి. వాళ్ళు ఎవరు కావాలి? రాజకీయ నాయకులు. ఈ కాలంలో ఈ ప్రపంచంలో ఉన్నది ఎవరంటే మొట్టమొదటి రాజకీయ నాయకులు. ఒక దారి మళ్ళిస్తే అటువైపు అందరూ కూడా మళ్ళుతారు, భక్తులు, ప్రజలు, సామాన్యులు అందరూ కూడా. మరి అటువంటి పని చేయలేకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయం. కానీ ఇప్పటికైనా కొందరు యోచన చేసి ఇప్పటికైనా ఈ అనిరుద్ధ్ రెడ్డి గారా ఇప్పుడు ఉన్నది అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే, స్థానిక శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు దీని విషయంలో శ్రద్ధ తీసుకొని మరి ఇంతటి ప్రఖ్యాతిగాంచినటువంటి మహాగణపతి యొక్క విషయంలో ఈ రోడ్డు వేయించడము, మరి ఇక్కడ షెల్టర్ చేయడము చేస్తే బాగుంటుందని మా భక్తుల అభిప్రాయం.